కొన్ని కథలు పరిచయం చేశారు. ఈ పుస్తకంలో ఉన్న కథలు కాదు, మాస్టర్ కథలు కొన్ని. అలాగే వీళ్ళు ఈ పుస్తకం తాలూకా కథల్లో ఆయన తాలూకా పరిచయం ద్వారా మనకు తెలియజేస్తారు. నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకు, సభలో ఆశీస్సులైన సుబ్బారామాచారి అభిమానులు, ఆయన అక్షర ప్రేమికులకు నమస్కారములు. నిజంగా ఈ సభ ఎలా జరుగుతుందనేసి నేనైతే ఊహించలేదు. విజయనగరంలో ఇంత మంచి సభ జరపడం, ఆ సభలో నన్ను కూడా ఒక పాత్రధారిని చేసి ఇక్కడికి మీ ముందు నిలబెట్టడానికి కారకుడైన మా మూర్తికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. తెలియసరిగా యాక్చువల్గా వృత్తిరీత్యా నేను జర్నలిస్ట్ని, వివిధ పత్రికల్లో పనిచేసి ఉన్నాను. కోవిడ్ సమయంలో ఖాళీగా ఉండడం ఇష్టం లేక మన విజయనగరంలో మరుగున పడిన మాణిక్యాలు అనేసి రచయితలుగా ఎంతోమంది, విజయనగరంలో ఎంతోమంది రచయితలు ఉన్నారు. కానీ ఆ రచయితలు, వెలుగు చూడని రచయితలని కొంతమందిని ఫేస్బుక్ ద్వారా రాయడం మొదలుపెట్టా. సుమారు అలాగా ఒక 50 మంది రచయితలని ఫేస్బుక్ ద్వారా పరిచయం చేయడం జరిగింది. అందులో భాగంగా తొలిసారిగా మన బహరా వెంకట సుబ్బారావు గారి గురించి ఒక వ్యాసాన్ని రాశాను. అయితే ఆ వ్యాసానికి సుమారు 2000 మంది కామెంట్ల రూపంలో వాళ్ళ తాలూకా అభిప్రాయాలను తెలియజేశారు. నిజంగా అది నాకు చాలా ఆనందం వేసింది. ఇంత మంచి కథా రచయితని, ఇంతమంది ఫాలోయింగ్ ఉన్న ఈ రచయిత గురించి మనం ప్రపంచానికి తెలియకపోవడం చాలా బాధ అనిపించింది. ఒకరోజు మాటల సందర్భంలో మూర్తి నేను కలిసి మహారాజా మోడల్ హై స్కూల్లో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకున్నాం. ఆ చదువుతో ఏమన్నానంటే, మూర్తి నిజంగా మీ నాన్నగారు రాసిన రచనలు అద్భుతమైన రచనలు, అది నేను చెప్పింది కాదు. ఫేస్బుక్లో సుమారు 2000 మంది ఆ కథలకి స్పందించారు, వాళ్ళ తాలూకా అభిప్రాయాలను తెలియజేశారు. మనం మరొక స్టెప్ ముందుకు వేసి ఆయన రాసిన రచనలు అన్నిటిని మనం ఒక పుస్తక రూపంలో తీసుకొస్తే బాగుంటుంది అని ఒక మాట వరుసకి ఒకరోజు సాయంకాలం ఆయన మెదడులో పెట్టా. ఆ రోజు నుండి ఇది సుమారు 2022లో జరిగింది. 22లో జరిగిన తర్వాత సుమారు 1 సంవత్సరం పాటు ఆయన సుబ్బారావు గారి అలభ్య రచనల్ని లభ్యం చేసుకోవడానికి ఎంతో కృషి చేశారు. మీరు చెప్తే నమ్మరు, ఆర్టిఎస్ అనేసి వాళ్ళ తాలూకా ఎన్ఐసి వాళ్ళే దాన్ని ఇచ్చేస్తుంటారు. ఆర్టిఎస్లోకి వెళ్ళి ఆ ఆయన అలభ్య రచనలు ఏమైనా లభ్యం అవుతాయో అనేసి ఎతికేవారు. ఎప్పుడు నాతో మాట్లాడినప్పుడు 1960లో వచ్చిన ఆంధ్రప్రభలో అన్నీ కూడా చూశాను బాసు, ఏ కథ కనబడలేదు నాకు, నీకేమైనా కథ కనిపిస్తే చెప్పు నాకు అని ఎప్పుడు మాట్లాడినా కూడా ఈ రచనల గురించి, ఎక్కడైనా నీకు ఇంకా ఏవైనా కథలు దొరికితే నాతో పంచుకో అని చెప్పడం, ఇలాగా 1 సంవత్సరం పాటు విశేషమైన కృషి చేసి సుమారు 73 కథల్ని సంపాదించి అవన్నిటిని ఒక జాగ్రత్త పరిచి ఒక పుస్తకం రూపంలోకి తీసుకురావడానికి నిజంగా ఆయన అనుకున్న దానికి ఒక ఎత్తు అయితే, రమణ గారు ఆయన్ని బాగా ప్రోత్సహించారు. లేదు, ఈ పుస్తకం ఎలాగైనా రావాలి, నిజంగా ఈ కథలన్నీ నేటి తరానికి చేరాలి అని ఆయన వెంటపడ్డారు. ఆయన వెంటపడి ఆ కథలన్నింటినీ ఒక పుస్తకం రూపంలోకి తీసుకురావడానికి చేశారు. ఈ పుస్తకం మన ముందు ఇలా వచ్చింది అంటే దానికి 3 కారకులు. 1 మూర్తి, 2 రమణ గారు, 3 మన బాలు నిజంగా ఇంత దీనిగా తీసుకొని పుస్తకాన్ని ఇంత చక్కగా తీసుకొస్తాడనేసి నేనైతే అనుకోలేదు. బాలుని నిజంగా ఒక మిత్రుడిగా మూర్తికి అనుకున్న జయాన్ని కార్యరూపం దాల్చడంలో చక్కని కృషి చేశాడు. ఈ
సుబ్బారావు గారి కథల గురించి ఆయన మళ్ళీ ప్రత్యేకంగా పరిచయం చేయడం అంటే ఒక కొండను తీసుకొచ్చి ఒక అద్దంలో చూపించడమే. ఎందుకంటే సుమారు 200 కథలు రాశారు. ఏ కథ కూడా ఒక కథకి పోలుకుండదు. ప్రతి కథలోనూ ఈ పాత తీసుకున్న ప్రతి వస్తువు కూడా కొత్త వస్తువుని తీసుకొని ఉన్నాడు. ఆ రోజుల్లో ఉన్న కొన్ని దురాచారాలని ఇచ్చేయడంలో ఆయన కథల ద్వారా చాలా ఒక సంఘ సంస్కర్తలాగా వ్యక్తం చేస్తూ ఆయన కథల్లోనే అవన్నీ చూపించాడు. ఉదాహరణకి వరకట్నాన్ని ఆయన ఎంతగా ద్వేషించేవాడో అంటే ఆయన కథల్లో ఎక్కడో దగ్గర ఆ వరకట్నాన్ని తిడుతూ ఎక్కడో దగ్గర మనకు కనిపిస్తూ ఉంటుంది. వరకట్నం ఒక కథలో చెప్తాడు, నువ్వు అన్యాయంగా సంపాదించిన సొమ్ము ఒక రక్తపు కూడు లాంటిది, అది అలాంటి కూడితో దాంతో సంపాదించిన డబ్బుని నాకు కట్నంగా ఇద్దామని అనుకుంటున్నావా, నాకు అవసరం లేదు అనేసి అందులో ఆ కథా నాయకుడు ఆ వివాహానికి విముక్తి చూపిస్తాడనమాట. ఇలాగా చిన్న అప్పుడు ఆ రోజుల్లో వరకట్నం ఎంత ప్రభావవంతంగా ఉందో చెప్పడానికి అదొక కథ, చిన్న ఉదాహరణ. నిజంగా కథ చదివిన తర్వాత కనీసం ఒకలో ఇద్దరు ఆలోచిస్తారు, నిజంగా వరకట్నం తీసుకోవాల్సిన అవసరం ఉందా మనకి, ఒకవేళ నిజంగా తీసుకుంటే ఆ కూతురు తాలూకా తండ్రి ఎలా సంపాదించి అంత డబ్బు నాకు ఇవ్వగలుగుతున్నాడు అని ఆలోచిస్తాడు. నిజంగా అది కష్టపడి సంపాదించిన డబ్బు అయితే పర్వాలేదు, కానీ అన్యాయంగా సంపాదించిన డబ్బు నాకు ఇస్తే ఆ డబ్బుతో నేను ఏమైనా బాగుపడతానా అని ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకోగలుగుతాడు. అలాంటి కథల్ని ఆయన చాలా చక్కగా, కథ అంటే ఏదో 10-20 పేజీలు కాకుండా సింపుల్గా ఒక 4 పేజీల్లో సరిపోయినట్టుగా చాలా చిన్న కథల్ని చక్కగా రాశారు. ఇంకొక ఇదేంటంటే, ఒకసారి విజయనగరంలో విజయభవన్ అనే సాహితీ సంస్థలో సుబ్బారావు గారు ప్రసంగించారు. ఆయన ప్రసంగించినప్పుడు నేను ఆ సభలో ఉన్నాను. ఎందుకంటే విజయభవన్లో ఒక కార్యవర్గ సభ్యుడిగా చిన్నప్పటి నుండి నాకు ఆ సంస్థతో ఉన్న అనుబంధంతో పాటు సుబ్బారావు గారు ఆ ప్రసంగాన్ని నేను కూడా విన్నాను. వింటూ ఆయన ఒక మాట చెప్పారు, మా పోస్ట్ ఆఫీస్కి రోజు ఒక ఆవిడ వచ్చేదండి, వచ్చి బాబు నాకేమైనా వచ్చాయా అని అడిగి వెళ్ళిపోయేది. ఇలాగా ప్రతిరోజు ఒక ఆవిడ వచ్చేది, అడిగేది, వెళ్ళిపోతుంది. ఏంటో ఏం వస్తుంది, ఏం అడిగింది అనేసి ఒకరోజు పిలిచి నా జేబులో ఉన్న డబ్బులు కొన్ని ఆ చేతిలో పెట్టి, అమ్మ నీకు రోజు ఏమైనా మీ కొడుకు ఎవడైనా డబ్బులు సంపాదించడం కొంచెం డబ్బులు పంపిస్తాడని ఏమన్నా అడుగుతున్నావేమో, ఉంచు అనేసి ఇచ్చారట. ఇస్తే ఆవిడ ఏమన్నదట, బాబు నా కొడుకు ఊరెళ్ళి 3 నెలలు అయింది బాబు, ఆడి దగ్గర నుండి ఏమైనా ఉత్తరం మొక్క వస్తుందేమో, ఆ ఉత్తరం మొక్క మీకు వస్తే మీరు మళ్ళీ మా ఊరు తెచ్చేటప్పటికి చాలా టైం పడుతుంది కదా, అందుకోసం నేను ఊర్లోకి వచ్చినప్పుడల్లా మిమ్మల్ని అడుగుతున్నాను, అంతేగాని నాకు డబ్బులు వద్దు బాబు, ఆడి దగ్గర ఆడు ఎలా ఉన్నాడో తెలియజేసి ఒక ఉత్తరం మొక్క వస్తే నాకు చాలా సంతోషం బాబు అన్నట. నిజంగా ఆయన ఆ కథ ఏ కథలో ఉన్నదా అనేది నేను ఈ 72 కథల్లోనూ చూశాను. ఆ కథ అలభ్యంగానే మిగిలిపోయింది. అది ఆ కథ ఏ విధంగా రాశారు అనేది కూడా నాకు తెలియదు. ఆయన చెప్పిన మాటలు అయితే నాకు గుర్తున్నాయి. ఆ చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏంటి అంటే, అప్పటికే వలసవాదం అంటే తల్లిదండ్రులను వదిలేసి కేవలం ఈ ఉత్తరాంధ్రలో ఉన్న కొడుకులు ఎలా వెళ్ళిపోతున్నారో, సొంత ఊళ్ళు వదిలేసి ఉద్యోగాల కోసం వెళ్ళిపోతున్నారు అనేసి, నిజంగా ఆ ఊరెళ్ళిపోయిన కొడుకు కోసం తల్లి పడే తపన, అదంతా కూడా ఆ కథలో ఆయన చెప్పిన మాటల్లో మనకు వినిపించాయి. ఆ కథ దొరకలేదు ఈ పుస్తకం, ఈ 72 కథల్లోనూ ఆ కథ ఉందా ఆ కథ లేదు. అలాగా ఇంకా సుమారు 200 కథల్లో మనకి లభ్యమైనవి ఓన్లీ 50% కథలే మనకి లభ్యమయ్యాయి. ఇంకా 50% కథలు అలభ్యంగానే మిగిలిపోయాయి. అవి కూడా చేయడానికి కోసం మరి మూర్తి మరియు ఇతర కుటుంబ సభ్యులు ప్రయత్నించాలని మేము కోరుకుంటున్నాను. అలాగే ఈ మధ్య ఇంకొక విచిత్రం ఏంటంటే, మూర్తి ఈ కార్యక్రమం చేపట్టిన తర్వాత
పప్పు భోగారావు గారు అని ఒక మంచి సాహిత్యాభిమాని ఉన్నారు. ఆయన ప్రముఖుల కథలన్నీ చక్కగా ఆయన గళంలో చదివి వినిపిస్తూ ఉంటారు అనమాట. అలాగా ఈ భోగారావు గారు మన సుబ్బారావు గారి కథల్ని ఇంచుమించు ఈ గత నెల రోజుల్లోనూ సుమారు ఒక 5 కథల్ని చదివి వినిపించారు. నిజంగా ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఆయన కథ ఒక ఎత్తు అయితే అది చదివి వినిపించడం ఒక ఎత్తు, ఆ రెండు కూడా కలిపి ఇవన్నీ కలిపి కూడా ఒక చిన్న CD రూపంలో తీసుకొస్తే ఇంకా బాగుంటుంది అనేసి నేను మూర్తిని కోరుకుంటున్నాను. ఆ కార్యక్రమం కూడా మళ్ళీ చేయాలనేసి నేను కోరుకుంటున్నాను. అయితే సుబ్బారావు గారి కళాకాలం అంతా కూడా 1950 నుండి 1950 నుండి 1980 వరకు 80-90 వరకు సాగింది. సుమారు 40 ఏళ్ల పాటు 200 కథలు రాశారు. అదే కాలాన్ని మనం చూసుకుంటే తెలుగు సాహిత్యంలో 1930 నుండి 1980 వరకు నిజంగా తెలుగు సాహిత్యంలో కథా సాహిత్యానికి గోల్డెన్ డేస్ అని చెప్పాలి. ఆ రోజుల్లో వచ్చిన కథకులు, గొప్ప రచయితలు ఆ రోజుల్లో మనకి మంచి కథల్ని తీసుకొచ్చారు. కథకత్రయంగా పేరుగాంచిన మన చాసో, అలాగే కారామేశారు, రావిశాస్త్రి గారు ఆ టైంలోనే మంచి కథల్ని, వారి కథలు తెలుగు సాహిత్యాన్ని ఒక ఊపాయి. అలాంటి టైంలో సుబ్బారావు గారు రచనలు రాశారు. నాకు సుబ్బారావు గారి కథలు చదువుతూ ఉంటుంటప్పుడు ఇంకో సుబ్బారావు గారి కథ రచనలు నాకు గుర్తొచ్చేవి. ఆయన కూడా వెంకట సుబ్బారావు గారే. బుచ్చిబాబు అని పేరుతో ఆయన కథలు రాశాడు. ఆయన పూర్తి పేరు వెంకట సుబ్బారావు. ఆయన చివరకు మిగిలేది నవల. మాకు ఈ గ్రూప్ 1 పోటీ పరీక్షల్లో ఒక ప్రిస్క్రైబ్డ్ బుక్ మాట. అప్పుడు ఆ బుక్ గురించి విశ్లేషించడం కోసం మేము తెలుగు మాస్టర్ల దగ్గరికి వెళ్తుంటప్పుడు రామసూరి గారు దాన్ని విశ్లేషిస్తుంటప్పుడు ఒక మాట చెప్పారు. రచయిత కాగితం మీద అక్షరం పెట్టాడు అంటే దాని వెనకాతల ఎంత తపన ఉందో అనేది మనం గుర్తించాలి. అది కానీ గుర్తించిన రోజును ఆ రచయిత తాలూకా ఆంతర్యం మనకి అర్థమవుతుంది అనేసి చెప్పేవారు. కరెక్ట్గా సుబ్బారావు గారి రచనలు కూడా మనకు అలాగే కనిపిస్తూ ఉంటాయి. ఆయన ఆయన అంటే హాస్య రచనలు చేశారు, అలాగే సీరియస్గా రచనలు చేశారు. ఒక రచన చేసినప్పుడు చెప్తే మనం స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఆపాలనిపించదు. అది పూర్తి చేయాలి, పూర్తిగా చదవాలి, ఎంత పని ఉన్నా కూడా ఇది పూర్తి చేసిన తర్వాత నెక్స్ట్ పనిలోకి వెళ్దాము అనే ఉద్దేశంతో ఆ కథనంతా చదివించేయగలుగుతుంది. నిజంగా ఒకసారి కథని స్టార్ట్ చేసి పూర్తి వరకు చదివించిందే అంటే రచయిత తను అనుకున్న ఇదాన్ని సాధించాడనే లెక్క. 90% ఆఫ్ ఈ రోజుల్లో వస్తున్న సాహిత్యం అయితే మొదట ఒక పేజీ చదవగానే తర్వాత చదువుదాంలే అని పక్కన పడి వస్తే రచనలే కనిపిస్తున్నాయి. అంతేగాని పూర్తిగా చదవాలనే తపన కానీ ఇది కానీ కనిపించట్లే. అలాగే ఈ వ్యాసం ఫేస్బుక్లో వచ్చిన తర్వాత పుస్తక రూపంలో తీసుకురావాలని నేను ఒకసారి ఫేస్బుక్లో పెడితే దానికి చాలామంది మా మిత్రులే ఏమన్నారంటే అది ఇప్పుడు అవసరమా, మనకు కావాలి, ఈ నేటి సొసైటీకి ఏమైనా ఉపయోగమా, ఇలాంటి ప్రశ్నలు వేశారు. వేస్తే ఆ ప్రశ్నలకి అప్పుడు నేను జవాబు చెప్పలేకపోయాను, కానీ ఇప్పుడైతే నేను జవాబు చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఇందాక తెలంగాణ కానీ లేదా జగదీష్ గారు కానీ ఒక మాట అన్నారు. ఆనాటి పరిస్థితుల్ని మనం అనలైజ్ చేసుకోవడానికి ఆ రచనలు మనకు ఎంతో దోహదపడతాయి. అప్పుడు అనాలిసిస్ చేసుకున్న తర్వాత రేపు అనేది మనం ఏ విధంగా రూపొందించుకోవాలో అనే ఒక రేపుని చిత్రించుకోవడానికి పునాది ఈ రచనలు కావాలి. ఈ రచనలు రేపటి తరానికి ముందుకి తీసుకెళ్తాయి అనేసి చెప్తున్నారు. అందుకోసం అనేసి నిజంగా ఈ కథలు 72 కథల్ని నేను మీకు చెప్పడం లేదు, కేవలం ఒక 4-5 కథల గురించి చెప్తున్నాను. అంతరం అనే ఒక కథ ఉంది. ఈ కథ అయితే సామాజిక అంతరాలను, ముఖ్యంగా వృత్తిపరమైన హోదాలో ఉన్న తేడాలను తెలియజేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే సుబ్బారావు గారికి ఉపాధ్యాయ వృత్తి అంటే ఎంతో అభిమానం, ఎంతో ప్రీతి. బహుశా నేను అనుకోవడం 1970-80 ప్రాంతంలో బతకలేని వాడు బడిపంతులు అనేసి ఈ బడిపంతుల ఉద్యోగాలకి ఎవరు యువతరం అంతా ఇంట్రెస్ట్ చూపించడం లేదనే ఉద్దేశంతో
ఆయన మైండ్లో ఉండిపోయి ఆ కథను రాశారేమో అని అనిపిస్తుంది. ఉపాధ్యాయ వృత్తి అంటే ఎంతో గౌరవప్రదమైన వృత్తి. ఎంత డబ్బులు సంపాదించే ఇతర ఏ ఉద్యోగాల కన్నా డబ్బు సంపాదించకపోయినా ఈ ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పది అని ఈ అంతరం అనే కథలో మనకి చెప్తాడనమాట. అలాగే అంతఃశత్రువు అనేసి ఇంకొక కథ ఉంది. ఈ కథ అయితే చాలా డైరెక్ట్గా చెప్తాడనమాట. అన్యాయంగా అవినీతి పరులు అందరూ కూడా ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు డెకాయిట్లు అంటారు, వాళ్ళు స్మగ్లర్లు లాంటి వాళ్ళు. అంత డైరెక్ట్గా తిడతారు ఆయన్ని. అంత అవినీతితోటి సొమ్ము సంపాదిస్తే అది రక్తపు కూడుతో తినడమే. అలాంటి కూడు మనకొద్దు అని చెప్పే కదా అంతఃశత్రువు. దేశంలో శత్రువులు ఎవరో కాదు, వీళ్ళే అంతఃశత్రువులు అనేసి ఘంటాపదంగా చెప్పే కథ ఆ కథ. అలాగే అత్తగారు అరటి చెట్టు. ఈ కథ అయితే నిజంగా మన ఇంట్లో జరిగిన సంభాషణే ఆ కథ. ఇంకా వేరే గురించి మనం ఏమి చెప్పుకోక్కర్లేదు. ఒకరోజు అరిటాకు కోసం ఆవిడ పడే బాధ అంతా కూడా చాలా హాస్యాస్పదంగా రాస్తున్న కథ. ఇలాగా అద్దం మీద ఆవగింజ, ఆంధ్రుని ఆంతర్యం లాంటి కథలు మనం ఇలా వినడం కాదు, కానీ ఆ కథలను మీరు తప్పకుండా చదవాలి. ఆ చదివితేనే ఆ కథల తాలూకా ఎసెన్స్ మనకి రుచించేస్తుంది. తింటూ రుచారవడం ఎందుకని ఎంతో ఆ కథల్ని మీరు అందరూ చదవాలని కోరుకుంటూ ఇంతతో నేను ముగిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ, ముఖ్యంగా అరసంకి, మూర్తి గారి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా ధన్యవాదాలు బాపూజీ గారు. మా మావయ్య గారు రాసిన అంటే బేరా వెంకట సుబ్బారావు రాసిన కథల్ని, కొన్ని కథల్ని సమాభావం మేరకు చక్కగా విశదీకరించారు. నేను ఇంతకుముందే మీ ఫేస్బుక్లో ఆ విశ్లేషణ చదవడం చాలా అద్భుతంగా అలాగే ఈ పుస్తకంలో లేని కథ గురించి కూడా అద్భుతమైన కథ గురించి చెప్పారు. అది కూడా త్వరలో మనకు ఎక్కడైనా లభిస్తుందని ఆశిద్దాం. ఇప్పుడు ఈ పుస్తక